హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వచ్చేసి సింపుల్ గా బాదుషాలు అనేది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బాదుషాలు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండిని శుభ్రంగా జల్లించి తీసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో వేసి ఇక్కడ నేను గోధుమ పిండిని 250 ml వరకు తీసుకున్నానండి. అంటే పావు కిలో వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక చిటికెడు ఉప్పుని, చిటికెడు బేకింగ్ పౌడర్ ని, చిటికెడు వంట సోడాని వేసి చక్కెరని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా వేసుకోవాలండి. పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు వేసుకుంటే బాదుషాలు అనేవి చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మొత్తం ఇది కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టుగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ, ఇందులో పెరుగు నెయ్యి అన్ని వేసాం కదండి, వాటర్ అనేది ఎక్కువగా పట్టదు. అందుకే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి అనేది చాలా సాఫ్ట్ గా ఒత్తుకోవాలండి. ముందే బాగా ఒత్తుకోవాలండి. పిండిని ఒత్తుకున్నాక ఒక గంట సేపు మూత పెట్టి బాగా నాననివ్వాలి పిండి అనేది. ఇప్పుడు చక్కెర పాగాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరని తీసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి చక్కెరని కొంచెం తగ్గించే తీసుకున్నానండి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు నీళ్ళు సరిపోతాయండి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కెర అనేది కరిగించుకోవాలండి. ఎవరికి తీపి ఎక్కువ కావాలంటే ఇక్కడ 2 కప్పుల వరకు షుగర్ ని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకే షుగర్ ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చక్కెర మొత్తం కరిపోయాక చూపిస్తున్నా. టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకోవాలి. ఇలా వేసాక ఒక 4-5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు ఎవరికైనా ఇష్టమైతే ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా 4-5 నిమిషాలు మరిగాక ఇలా జిగురుగా వస్తే పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి మూత పెట్టి రెడీగా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ ని వేడి చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం బాదుషాలని ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మూత తీసి పిండి చూసారు కదండి, ఎంత స్మూత్ గా ఉందో చూసారండి. పిండి లోపల కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఎంత గుల్లగా వచ్చిందో. ఇప్పుడు వీటిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని మరీ గట్టిగా కాకుండా మెల్లగా ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా చిన్న హోల్ ని చేసుకోవాలి. ఇలా వేలు తిప్పుకొని చిన్నగా హోల్ చేసుకోవాలి. మరియు పెద్దవి తీసుకోకదండి, ఎందుకంటే ఈ ఆయిల్ లో వేస్తే ఈ బాదుషాలు అనేవి డబుల్ అవుతుంది. అందుకే చిన్నగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారండి ఎయిర్ బబుల్స్ అనేది ఎలా ఫామ్ అయ్యావో. ఇలా ఈ 2 కూడా ఇలా హోల్లీ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే గనక పొరలుగా మీద అవుతుందండి బాదుషా మీద. చూసారా, నేను తీసుకున్న ఈ పావు కిలో పిండికి నాకైతే 10 బాదుషాలండి రెడీ అయ్యేవండి. చూసారు కదండి, ఆయిల్ అనేది మెల్లగా వేడడం స్టార్ట్ అయింది. ఇలాంటప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు అనేవి వేసుకోవాలి. అస్సలు గరిట అనేది పెట్టకూడదండి, అవే మెల్లగా పైకి తేలుతుంది ఆయిల్లో. చూసారు కదండి ఎంత ఈజీగా పైకి అనేది తేలిపోయావో బాదుషాలు అనేవి. ఇవి ఈ పక్క ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా ఇంకో పక్కి టర్న్ చేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకోకూడదండి, ఎందుకంటే ఈ బాదుషా సైజ్ అనేది కొద్దిగా డబల్ అవుతుంది కాబట్టి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఎర్రగా ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. లోకి ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న బాదుషాలని ఇలా గోరువెచ్చగున్న పాకంలోకి ఇవి వేసుకోవాలండి. ఇన్కేస్ మీరు బాదుషాలని ఫ్రై చేసి వేసేటప్పుడు పాకం అనేది చల్లారిపోయి ఉంటే గోరువెచ్చగా కూడా చేసి వేసుకోవాలండి. ఇలా వేసాక వీటిని కూడా మూత పెట్టుకోవాలండి. పాకంలోకి వేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేయాలండి. చక్కెర పాకం అబ్జర్వ్ చేసుకుంటాయి బాదుషాలు అనేవి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదండి, షుగర్ సిరప్ ని ఎంత చక్కగా పీల్చుకున్నాయో ఈ బాదుషాలు అనేవి. ఎంత స్మూత్ గా ఫ్లఫీగా వచ్చాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్.